హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఇలా అన్నారు, బాగున్నారా? నేను మా ఫ్రెండ్ అయితే ఈరోజు టెంపుల్కి వచ్చినాము. కొంచెం లొకేషన్ చూపిస్తాం. మీరే టెంపుల్ ఎక్కడ అని కామెంట్లో చెప్పాలి. పదండి, ఇప్పుడైతే మీకు లొకేషన్ అయితే చూపిస్తాం, రండి. ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. మేమైతే టెంపుల్ ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ అయినాం. మేమైతే ఫస్ట్ కాళ్ళు కడుక్కుంటున్నాము. కాళ్ళు కడుక్కొని ఇక్కడైతే 2 కొబ్బరికాయలు తీసుకుంటాము. నాకు మా ఫ్రెండ్కి కావాలని చెప్పేసి ఇద్దరం తీసుకున్నాం. 2 అయితే మెయిన్ ఎంట్రన్స్లో కడప ఉంటుంది కాబట్టి కడప మొక్కి లోపలికి వెళ్తున్నాం. మేమైతే చూడండి అసలు ఎంత బాగుందో, చూడడానికి ఎంత బాగా అనిపిస్తుందో చూస్తూ వెళ్తున్నాం. ఇలాగే ఈ దేవుడి పేరు అయితే సత్యనారాయణ స్వామి. నెక్స్ట్ ఇక్కడ సైడ్ అయితే శ్రీ సీతారామచంద్ర స్వామి వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. వీళ్ళని దర్శనం చేసుకుని అయితే మేమైతే ముందరికి వెళ్ళినాము. మీద చూడండి విగ్రహాలు ఎంత బాగున్నాయో. ఇదైతే గజస్తంభము. మేమైతే గజస్తంభం నుంచి ఇక్కడ అయితే 2 రౌండ్లు వేసినాం తెలియక. ఇది మెయిన్ గజస్తంభం. ఇక్కడ చూసుకొని లోపలికి వెళ్ళినాం. ఇక్కడ గజస్తంభం ముందు ఇక్కడ ఉంది. మీకు తెలిసి కామెంట్లో చెప్పండి అది ఏ దేవుడి పేరు. ఇదైతే టెంపుల్ లోపలికి వచ్చేసినాము. కానీ మమ్మల్ని అయితే వీడియో తీస్తుంటే అమ్మ వీడియో తీయొద్దు అని చెప్పేసి అన్నారు. సర్లే అని చెప్పేసి ఆఫ్ చేసినాం. ఇక్కడికి వచ్చేసినాం. కొబ్బరికాయనైతే కొట్టేసినాం. దేవుడి దర్శనం అయిపోయింది కాబట్టి కొబ్బరికాయ కొడుతున్నాము. కొట్టినాక తీర్థం కావాలని చెప్పేసి అతనైతే మాకు తీర్థం ఇస్తుండు. మా ఫ్రెండ్ అయితే తీర్థం అయితే తీసుకుంది. కొట్టినాము. కొబ్బరికాయ కూడా తను ఇచ్చేస్తుండు. 10 రూపీస్ మళ్ళీ దానికి కూడా. ఇంకా సర్లే అని చెప్పేసి కొబ్బరికాయ కొట్టేసి మేమైతే ఇట్లా మీదకే ఎక్కినాము చూడడానికని. ఎక్కిపోతున్నాము. ఇగో ఇక్కడైతే కొంచెం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఎలాగైతే అక్కడ వెలిసారు, ఇక్కడ కూడా స్వయంభుగా వెలిసారని చెప్పేసి అందరు చెప్తుర్రు. సరే అని చెప్పేసి అనుకున్నాం. మేమైతే ఇక్కడ గుహలా ఉంది, కొంచెం ముందరికి వెళ్తున్నా. చూడండి ఇక్కడనైతే ఏదో ఉంది. లోపలికి చూస్తేనైతే కొంచెం హెయిర్ ఉంది. మీకు ఎవరికైనా తెలిస్తే ఇది కూడా కామెంట్లో చెప్పండి. ఇక్కడనైతే చూసి మేమైతే ఇలాగే ముందరికి వెళ్తున్నాము. చూడండి ఎంత క్లారిటీగా ఉందో. ఇలా ముందుకెళ్తే ఇక్కడైతే గేటు ఉంది కొంచెం చిన్నగా. ఇదైతే ఒక చిన్నపాటి గుహ అని కూడా చెప్పుకోవచ్చు మనము. నేనైతే లోపలికి వెళ్తున్నా. చిన్నపాటి గుహలో నుంచి చూడండి అసలు రాళ్ళు ఉన్నాయి. మీదికి తల గట్టిగా లేపితే తలకు తాకుతుంది అసలు. ఇక్కడైతే ఒక పాదం ఉంది. ఆ పాదాలు అయితే ఎవరియో మీరైతే కామెంట్లో చెప్పాలి. ఇక్కడ చూడండి ఎల్లమ్మ కొడుకు పరశురాముల్లాగా అనిపించింది. మీకు ఎవరికైనా తెలిస్తే ఇది కూడా కామెంట్లో చెప్పొచ్చు. ఇక్కడైతే చుట్టూ చూడండి ఎంత ఉందో అసలు. మా ఫ్రెండ్ ఉంది ఇవ్వమంటే ఫుల్గా రొటేట్ చేసింది. ఇక్కడ కూడా ఏదో దేవుడు ఉండు సంథింగ్, మాకైతే తెలీదు. మీకు తెలిస్తే చెప్పండి అది కూడా. సర్లే ఇక అయితే ఇక్కడ నుంచి బయటకు వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇక మేమైతే బయటకు వెళ్తున్నాం. చూడండి అసలు ఎంత ఎగ్జైట్మెంటో అసలు. సరే అని చెప్పేసి ఇక్కడ మీదికి ఎక్కినాక ఇటు సైడ్ చూస్తే మళ్ళీ ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది. ఇది ఏం టెంపుల్ అని చెప్పేసి చూస్తున్నాం. ఇక్కడైతే తిరుపతిలో ఉన్నట్టు 3 నామాలుగా ఓం నమో వెంకటేశ్వరాయ స్వామి అన్నట్టు ఆ గుర్తులుగా అలా ఉన్నాయి. ఇదైతే టెంపుల్. మేమైతే ముందరికి వెళ్తున్నాము. టెంపుల్ని లోపల ఏ దేవుడు ఉండని చెప్పేసి చూడడానికి. సరే అని చెప్పేసి ముందటికైతే వెళ్తున్నాము. వచ్చేసినాము. చాలామంది అక్కడ హారతి ఇస్తుర్రు. సరే అని చెప్పేసి హారతి టైంకి వచ్చాంలే అనుకొని వెళ్ళాము. అక్కడ సైడ్ చూస్తే ఏముందంటే ఈ టెంపుల్ లోపటైతే షిరిడి సాయిబాబా అయితే ఉండు. మేమైతే క్లారిటీగా చూసినాం. మీకు క్లారిటీ ఉందో లేదో కొంచెం చెప్పండి. ఈ పాదాలు అయితే దత్తాత్రేయ స్వామివారి పాదాలంట. ఈ యజ్ఞగుండం అయితే అప్పట్లో దత్తాత్రేయ స్వామివారి చేశారు. ఇదైతే భక్తులు చేసుకోవడానికి. ఇదైతే ఎంట్రన్స్లో ఉంది తులసి కోట. మేమైతే తులసి కోట కూడా చూసుకున్నాం. ఇక్కడైతే లడ్డూలో టోకెన్ ఇస్తుర్రు. మేమైతే టోకెన్ తీసుకొని లడ్డూల కోసం అయితే వచ్చేసాం. చూడండి లడ్డూలు అయితే తీసేసుకున్నామండి. ఇక మేమైతే బయటకు వస్తుంటే చాలా మంది సర్లే అని చెప్పేసి కొంచెం చేంజ్ ఉంటే ఇచ్చేసినాం. బయటకు రాగానైతే మాకైతే చెన్నగూడాలు కనిపించినాయి. సర్లే అని చెప్పేసి 20 రూపీస్ చెన్నగూడాలు తీసుకున్నాం. అటు నుంచి వచ్చేది షాపింగ్ చేస్తున్నాం. బ్యాంగిల్స్ తీసుకుంటున్నాము. షన్ను అయితే వాళ్ళ చెల్లె వాళ్ళకైతే బ్యాంగిల్స్ తీసుకుంటుంది. నాకు కూడా తీసుకుంది షన్ను. చూడండి ఇవైతే షన్ను నా కోసం తీసుకుంది బ్యాంగిల్స్. సర్లే అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ అయితే మా మమ్మీ వాళ్ళ కోసం అయితే తీసుకుంటున్నాం. మా అక్క అయితే మిక్సింగ్ ఇస్తుంది మాకైతే. మేమైతే గాజులతో పాటు గోట్లు కూడా తీసుకున్నాము. చూడండి అసలు ఎంత బాగున్నాయో అసలు. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తీసుకుంటామని చెప్పేసి. కానీ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకిను మా మమ్మీకిను ఇద్దరం అయితే సేమ్ తీసుకున్నాం. ఇద్దరం సేమ్ కావాలని చెప్పేసి అంటే అక్కడ లేకపోతే కూడా చూడండి ఎంత బాగున్నాయో అసలు. సేమ్ తీసుకున్నాం ఇద్దరికి. మేము తీసుకుంటుంటే ఒక అక్క వచ్చింది. అక్క కొంచెం అర్జెంట్ ఉందంటే సర్లే అని చెప్పేసి మేమైతే కొంచెం వెయిట్ చేసి అక్కకైతే గాజులు వేస్తుంది. చూడండి అసలు ఎంత బాగుందో.
హిందూ కల్చర్లో అయితే గాజులు వేసినాక అలా మొక్కడం ఆచారం కాబట్టి అక్కడైతే మొక్కేసింది. మేమైతే గాజులు తీసుకోవడం కూడా అయిపోయింది ఫైనల్గా. ఇగో చూడండి ఎంత బాగుందో, అసలు అన్నీ ఉన్నాయి అక్కడ. ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయింది, షాపింగ్ కూడా అయిపోయింది. చూపిమంటే మా ఫ్రెండ్ అయితే చూపిస్తుంది. డే మొత్తం ఇలా గడిచిపోయింది. సపోర్ట్ ఫ్రెండ్స్, గెస్ ద టెంపుల్. బాయ్.